నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏహెచ్ఎస్ ప్రాపర్టీస్. మీరు ల్యాండ్ కొనాలని అనుకుంటున్నారా? హైదరాబాద్కి దగ్గరలో మంచి ఏరియాలో, మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియాలో, ఒక ఊరికి దగ్గరలో కొనాలని అనుకుంటున్నారా? అయితే ఎందుకు ఊరికి దగ్గర అంటే చాలామంది ఎట్లా అడుగుతున్నారంటే, ఎక్కడనో అడవిలో పోయి తీసుకుంటే ఎట్లా బాగుండదు బాబు, ఎవరు మనుషులు లేకుంటారు, మాకు ఏదైనా ఒక ఊరికి దగ్గరలో చూడండి అని చాలామంది అంటారు. ఎందుకంటే ఏదైనా సరే మనం చిన్నపాటి గెస్ట్ హౌస్ కట్టుకున్నా కానీ, ఏదైనా చిన్న గార్డెన్ వేసుకున్నా కానీ వర్కర్స్ అవసరం. ఊరు దగ్గర ఉంటే వర్కర్స్ అయినా సరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి కూడా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా గిట్లా ఏమైనా ఇక్కడ గెస్ట్ హౌస్ కట్టుకున్నా కానీ విలేజ్లోకి పోయి ఏమైనా అవసరాలు ఉంటే, ఏమైనా చిన్నపాటి ఏమైనా సరుకులు కావాలన్నా కానీ ఊళ్ళోకి పోయి తీసుకోవచ్చు. అదే ఊరు దగ్గర దూరం ఎక్కడో ఉంటే అన్నిటికీ కష్టమవుతుంది కదా ఫ్రెండ్స్. అందుకోసమే చాలామంది ఏంటంటే, రూపాయి ఎక్కువైనా పర్వాలేదు, బట్ రోడ్కి కావాలి, విలేజ్కి దగ్గరలో కావాలి, తక్కువ ప్రాపర్టీ అయినా సరే కానీ మంచిగా ఉండాలంటుర్రు గసొంటోళ్ళకు. అలాంటి వాళ్ళకు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. ఓకేనా? ఇక ఈ ప్రాపర్టీ గురించి తెలుసుకుందామా? ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇంతో అంత ల్యాండ్ కొనాలనుకుంటారు. నా దగ్గర అయితే ల్యాండ్స్ చాలా ఉన్నాయి, నేను ఇప్పించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక ఈ ల్యాండ్ గురించి తెలుసుకుందాం. ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇది ఓన్లీ 1 ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్ ఫర్ సేల్. ఇది క్లియర్ టైటిల్ ఫ్రెండ్స్. ఎలాంటి లిటికేషన్స్ కానీ ఎలాంటి కిరికిర్లు కానీ లేవు. మనకు విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ ఫేసింగ్ బిట్ అవుతుంది, 33 ఫీట్ రోడ్ ఫేసింగ్ బిట్ అవుతుంది. మనకు సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మంచిగా స్క్వేర్ షేప్లో ఉంటుంది, ల్యాండ్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. ప్యూర్ రెడ్ సాయిల్ అండ్ వైట్ సాయిల్ మిక్స్ ఉంటుంది. ఓకేనా? ఇది మళ్ళీ డాంబర్ రోడ్, విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ డాంబర్ రోడ్డు. మళ్ళీ డబుల్ రోడ్ కూడా జస్ట్ ఒక 3 km డిస్టెన్స్లో డబుల్ రోడ్ కూడా పోతుంది. ఓకేనా? ఇక అదేవిధంగా జస్ట్ నియర్ బై విలేజ్ కూడా ఉంది ఫ్రెండ్స్. నియర్ బై విలేజ్ ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా బస్సెస్ కూడా వెళ్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ బస్సులు ఉంటాయి. మనకు అన్నిటికీ కనెక్టివిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కనెక్టివిటీస్ పరంగా, డెవలప్మెంట్ పరంగా, ఫ్యూచర్ డెవలప్మెంట్ పరంగా ఫుల్ డిమాండ్ ఉన్న ఏరియా ఇది. మనకు రంగారెడ్డి డిస్టిక్ అయితే ఫ్రెండ్స్. ఓకేనా? ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో కూడా ఇది ఫుల్ వాటర్ ఏరియా. వాటర్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. బోల్ వేసుకుంటే వాటర్ పడతాయి. మనకు పక్కనే బోల్డ్ కూడా ఉన్నాయి, సరౌండింగ్లో బోల్డ్ కూడా ఉన్నాయి. ఓకేనా? ఇది మనకు గెస్ట్ హౌస్ పర్పస్లో అయితే సూపర్గా సెట్ అవుతుంది ఫ్రెండ్స్. గెస్ట్ హౌస్ పర్పస్లో, అగ్రికల్చర్ పర్పస్లో అన్నిటికీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇక దీని లొకేషన్ గురించి తెలుసుకుందాం. ఇక లొకేషన్ విషయానికి వస్తే ఇది ఆమన్గల్ ఏరియాలో ఉంటుంది. ఆమన్గల్కి జస్ట్ 12 km ఉంటుంది. శ్రీశైలం హైవే నుంచి కూడా జస్ట్ 12 km ఉంటుంది. ఇక తల్కొండపల్లి మండలం అవుతుంది, రంగారెడ్డి డిస్టిక్ అవుతుంది. తల్కొండపల్లి నుంచి జస్ట్ ఒక 6 km ఉంటుంది. మనకు ఇది ఫ్రెండ్స్, మనకు నియర్ బై ముచ్చాల ఫార్మసిటీ ఉంది. అదేవిధంగా కర్తాల్ నుంచి జస్ట్ ఒక 20 km ఉంటుంది. ముచ్చాల ఫార్మసిటీ నుంచి 22 km ఉంటుంది. ఓఆర్ఆర్ నుంచి 45 km ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 55 km ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంత మంచి అవకాశం రాదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మనం శ్రీశైలం వెళ్ళొచ్చు, ఇటు షాద్నగర్ వెళ్ళవచ్చు, ఇటు బెంగళూరు హైవేకి వెళ్ళొచ్చు, ఇటు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళొచ్చు. అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మంచి డెవలప్మెంట్ ఏరియా, ఫుల్ డెవలప్మెంట్ ఏరియా. మనకు త్రిబుల్ కూడా నియర్ బై పోతుంది. అదేవిధంగా ముచ్చాల ఫార్మసిటీ దగ్గరనే ఉంది. అన్ని కనెక్టివిటీస్ ఉన్నాయి. అన్ని డెవలప్మెంట్లో అతివేగంగా దూసుకెళ్తుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా. ఓకేనా? ఇక దీని ప్రైస్ గురించి తెలుసుకుందాం. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే ఇది జస్ట్ 40 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. 40 lakhs ఫర్ ఎకర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.